హలో! దుబాయ్‌లో 'మేఘనా' రెస్టారెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ టైమ్ అయితే మేము వస్తున్నాం ఇక్కడికి. యాక్చువల్‌గా ఇక్కడ బిర్యానీస్ చాలా ఫేమస్ అని విన్నాను నేను. సో, అందుకే ఒకసారన్నా ట్రై చేద్దాము అనేసి ఇక్కడికొచ్చాము మేము. సో, ఈరోజైతే స్పెషల్‌గా బుర్జ్ ఖలీఫాని చూడ్డానికే దుబాయ్ మాల్‌కొచ్చాము. దుబాయ్ మాల్‌లోనే పార్కింగ్ ఉంది. సో, మా కార్ అక్కడ పార్కింగ్ చేసేసి ఇంక ఫౌంటైన్ దగ్గరకైతే వచ్చాము. సో, ఇక్కడ ఎవ్రీ 15 మినిట్స్‌కి ఇలా బుర్జ్ ఖలీఫా పైన లైట్స్ వేస్తారు. సో, 30 మినిట్స్‌కి ఒకసారి ఫౌంటైన్ ఉంటుంది. సో, ఫౌంటైన్ చూద్దాం ఎలా ఉంటుందో. సో, ఇది జస్ట్ లైటింగ్స్ వేశారు. సో, ఫౌంటైన్ నెక్స్ట్ స్టార్ట్ అవుతదనమాట. సో, అందరూ చాలామందొచ్చారు. చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ ఫౌంటైన్ కోసము. సో, దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫా పైన ఫైర్ వర్క్స్ అయితే చాలా బావుంటుంది. ఎవ్రీ న్యూ ఇయర్‌కి ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. బట్ అక్కడ వెళ్ళాలంటే మామూలు విషయం కాదనమాట. సో, నైట్ అంతా అక్కడే ఇంగ స్టే చేయాల్సొస్తది. పిల్లలతో వస్తే ఇంక బుక్ అయిపోతాము. సో, దుబాయ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి పిల్లలు ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. సో, ఇంట్లోనే ఉంటారనమాట. సో, ఎవరో అక్కడక్కడ దగ్గరగా ఉండే ప్లేసెస్‌కి వెళ్ళేసి ఫైర్ వర్క్స్ చూసేసి వస్తూ ఉంటారు. బట్ బుర్జ్ ఖలీఫాకైతే ఎవరు సాహసం చేయరనమాట. సో, ఇంక ఫౌంటైన్ స్టార్ట్ అవుతది. సో, చూద్దాం ఫౌంటైన్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో, బుర్జ్ ఖలీఫా హైలైట్ అనమాట దుబాయ్‌లో. సో, రోజు వచ్చి చూసినా కూడా మాకు బోర్ కొట్టదు ఈ బుర్జ్ ఖలీఫా. అబ్బబ్బబ్బబ్బా! తీసా. సో, ఎంత రష్‌గా ఉందో చూసారా? సో, ఈ ఫౌంటైన్ కోసమే చాలామంది వచ్చి చూస్తూ ఉంటారు. సో, ఇప్పుడైతే రెడీగా ఉందనమాట. ఫౌంటైన్ స్టార్ట్ అవుతోంది. అబ్బబ్బబ్బబ్బా! తీసా. సాజీ ఆడే ఉండు, ఎవరికి ఇయ్యకు ప్లేస్, నేను వస్తా. తీ. అబ్బబ్బబ్బబ్బా! తీసా. హైపర్ ల్యాబ్స్ ఉంటుంది. ఎక్కడది? వద్దులే, మీకు టైం లేదంట. సో, మనం ఎక్కడి నుంచినో వస్తాం కదా ఫౌంటైన్ చూడాలనేసి. సో, అంతసేపు నుంచి వెయిట్ చేసినా కూడా ఒక 5 మినిట్స్‌లో ఈ ఫౌంటైన్ అయితే ఫినిష్ అయిపోతది. సో, ఇప్పుడు దుబాయ్ మాల్ నుంచి మేము మేఘనా రెస్టారెంట్‌కి అయితే వెళ్తున్నాము. అదైతే కరామాలో ఉంటుందంట. సో, ఈ కరామాకి వెళ్ళాలంటే ఇంకా ఈజీగా 45 మినిట్స్ పడతా ఉంది మాకు టైము. సో, మధ్యలో చూసారు కదా! సో, బుర్జ్ ఖలీఫా ఇప్పుడే మనం అక్కడ ఫౌంటైన్, లైటింగ్స్ ఎవ్రీథింగ్ చూసి వచ్చాం కదా! సో, మళ్ళీ ఇంకా వేశారనమాట. ఎవ్రీ 15 మినిట్స్‌కి ఇలా రన్ అవుతూ ఉంటుంది బుర్జ్ ఖలీఫా పైన లైటింగ్స్. సో, 30 మినిట్స్‌కి ఒకసారి ఫౌంటైన్ వేస్తూ ఉంటారు.
సో ఎక్కడికి వెళ్ళినా దుబాయ్లో నువ్వు ఎక్కడ రోడ్డు పైన డ్రైవ్ చేసినా కూడా బుర్జ్ ఖలీఫా అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి వన్ జాబెల్. ఇది కూడా దుబాయ్లో చాలా ఫేమస్ అనమాట. ఈ మధ్యనే కన్స్ట్రక్ట్ చేశారు దాన్ని. ఇది వచ్చేసి దుబాయ్ ఫ్రేమ్. సో మనం దుబాయ్ రోడ్స్ పైకి వచ్చామంటే ఇంకా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది లొకేషన్ కానీ వ్యూ కానీ. సో మేమైతే ఇప్పుడు మేఘనా రెస్టారెంట్కి రీచ్ అయిపోయాము. సండే కాబట్టి ఇంకా ఫ్రీ పార్కింగ్ అంట. యూజువల్ టైంలో అయితే పెయిడ్ పార్కింగ్. సో అవర్కి 20 దిరం అనేది పే చేయాలి. సో దుబాయ్ మాల్లో కూడా అవర్కి 20 దిరం అన్నారు. బట్ సండే అయిన వల్ల ఏమో తెలియదు, మేమైతే అమౌంట్ ఏం కట్టలేదు. సో రెస్టారెంట్ లోపలికి అయితే రీచ్ అయ్యాము. సో రెస్టారెంట్ అయితే చూడడానికి చిన్నగానే ఉంది. ఒక 10 ఫ్యామిలీస్ సరిపోతాయి. ఇప్పుడు చూద్దాం బిర్యానీస్, స్టార్టర్స్ ఏమేమి వెరైటీస్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయో. ఇక్కడ ఆన్లైన్ డెలివరీస్ కూడా చాలానే వస్తున్నాయి. సో మేము ఆన్లైన్ డిస్కవరీ గార్డెన్లో ఉంటాం కదా, ఆన్లైన్ డెలివరీ చేస్తే మేము డెలివరీ చేయమని చెప్పారు. సో ఒకసారన్నా విజిట్ చేద్దాము అనేసి మేఘనా ఫుడ్స్కి అయితే వచ్చాము. సో చూస్తున్నారు కదా, ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. ఈ మేఘనా రెస్టారెంట్లో ఏమేమి బిర్యానీస్ అవైలబిలిటీలో ఉన్నాయో చూద్దాం. అలాగే స్టార్టర్స్ కూడా చాలానే పెట్టారు. సో అవి కూడా ఏమేమి ఉన్నాయో చూద్దాము. నాన్ వెజ్లో అయితే అన్ని వెరైటీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. వెజ్ కూడా కొన్ని పెట్టారంట. అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అన్నారు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, బకెట్ బిర్యానీ అని స్పైసీగా ఆర్ లెస్ స్పైసీగా ఏది ఎలా కావాలంటే అలా మనకి చేసి ఇస్తారనమాట. సో బిర్యానీస్ కూడా అంటే ఫ్యామిలీ ప్యాక్ కూడా ఉంది. ఆర్డర్ చేసిన 20 మినిట్స్కి అయితే మన బిర్యానీ వచ్చింది. సో మేము ఏమేమి బిర్యానీస్ ఆర్డర్ చేసామో చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ అయితే బోన్లెస్ చికెన్ బిర్యానీ అంట, ఫస్ట్ టైం ట్రై చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి దమ్ బిర్యానీ చేసాము. అలాగే ఒక స్టార్టర్ చేసుకున్నాం, చికెన్ ఫ్రై అయితే చేసాము. సో ఇక్కడ చికెన్ ఫ్రై బిర్యానీ కూడా ఉందంట. సో అది నెక్స్ట్ తీసుకుందాం అనేసి ఇవన్నీ ట్రై చేద్దామని ఫస్ట్ ఇవైతే ఆర్డర్ చేసాము. చూస్తున్నారు కదా, ఇది బోన్లెస్ చికెన్ బిర్యానీ అంట. Saru disa. Ju. Anche Sì. Pandu. సో మా ఆయన సాధ్వి ఇద్దరు దమ్ బిర్యానీ అయితే తీసుకున్నారు. సో నేను వెంకటేష్ బోన్లెస్ చికెన్ బిర్యానీ ట్రై చేద్దామని ఇంకా మాకు అదైతే వచ్చింది. సో తిన్నాం కదా, ఇంకా చాలా స్పైసీగా ఉంది. మా నేహ అయితే అసలు తినలేకపోయిందనమాట. సో మేము మీడియం స్పైసీనే చెప్పాము, బట్ ఆ మీడియం స్పైసీనా లేదు అట్లా ఏం లేకుండా ఇంకా అందరికీ ఒకటేలాగా చేసినట్టున్నారు బిర్యానీస్. చాలా స్పైసీగా ఉండింది. మా నేహాకైతే కవర్డ్ పెట్టాను నేను. మా డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది. సో మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి దుబాయ్ ఫ్రేమ్. సో మేము వెళ్ళే దారిలో ఇంకా ఈ అట్రాక్షన్స్ అంతా చూస్తూ వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. సో బుర్జ్ ఖలీఫా మళ్ళీ వచ్చింది. బుర్జ్ ఖలీఫా అయితే మమ్మల్ని వదలట్లేదన్నమాట. ఏ రోడ్ పైకి వెళ్ళినా అది కంపల్సరీగా కనిపిస్తుంది అనమాట. 147 ఫ్లోర్స్ కదా, ఇంకా చాలా బాగుంటుంది. ఇంకెక్కడ సిటీలో ఎక్కడ తిరిగినా బుర్జ్ ఖలీఫా మాత్రం కంపల్సరీ కనిపిస్తుంది మనకు. సో మళ్ళీ స్టార్ట్ అయిందనమాట బుర్జ్ ఖలీఫా వ్యూ. బట్ ఈసారి అయితే లైట్స్ వేయలేదు. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా బుర్జ్ ఖలీఫా వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఫస్ట్ టైం అనమాట ఈ టైంలో మేము బయట తిరగడము. ఇది మేఘనా రెస్టారెంట్ ఎలా ఉంది ఏంటి అనేసి మినీ వ్లాగ్ అయితే తీసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.